యా ప్లీజ్ ఫనీ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. యా, అందరికీ నమస్కారం. ఉషా పరిణయం ఆ పేరులోనే చక్కటి తెలుగుదనం ఉంది. సరే, డైరెక్టర్ గారి సినిమా అంటేనే తెలుగుదనం ఉట్టిపడుతుంది. ఆయన గురించి పెద్దగా చెప్పే అవసరం లేదు, ఎందుకంటే ప్రపంచానికి తెలిసింది. మనం కొత్తగా విడమరిచి చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఈ సినిమాలో మా కమల్ కానీ తన్వి కానీ నేను ప్రతి బిట్టు ఎంజాయ్ చేశాను. చాలా చక్కగా ఎనర్జెటిక్గా అందంగా చేశారు. అది వాళ్ళ కష్టం, డైరెక్టర్ గారు చేయించుకోవడం ఆయన అదృష్టం. ఆయన చాలా ఓపిక్గా నెమ్మదిగా హాయిగా నవ్వుతూ చేయించుకుంటారు. చాలా బాగా మా కమల్ కనిపిస్తున్నంతసేపు నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మా ముందు తిరుగుతూ ఉన్నప్పుడు భలే ఉన్నాడు అనుకున్నాను. నిజంగా కూడా స్క్రీన్ మీద నిజంగా భలే ఉన్నారు. ప్రతిసారి అన్నాను ఈ మాట. నేను అంత చక్కగా చేశారు కమలు. తన్వి కూడా చాలా అందంగా చేసింది. డైరెక్టర్ గారి సినిమాలో ఒకటే మాట, ఆవకాయ అన్నం తినేసి కొన్నిసార్లు బాగా అందంగా ఉన్న ఆ ఆవకాయ టేస్ట్ని మర్చిపోకుండా ఉండడం కోసం ఆవకాయ బద్ద చేయి కడిగేసుకుని మళ్ళీ తింటూ ఉంటాం. అలాగా ఆయన సినిమాలు 1-10 సార్లు మళ్ళీ చూడాలనిపిస్తుంది. అంత అందంగా ఉంటాయి, అంత తెలుగుదనంతో ఉంటాయి. మా డైరెక్టర్ గారికి ఈ సినిమా మళ్ళీ మంచి హిట్ అవ్వాలని, అద్భుతంగా ప్రజలు ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారం. థ్యాంక్ యూ ఫనీ గారు, థ్యాంక్ యూ శివాజీ రాజా గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.